ఎలైజా చేతి కింద ఉన్న ఆ చిహ్నాన్ని చూస్తూ ఎమిలీ గుండె వేగంగా కొట్టుకుంది. ఆమెకు అది చాలా ముఖ్యమైన విషయం అనిపించింది. నిజం ఏమైనా కావాలన్న తపన తాలూకు ధైర్యంగా అడిగింది. "ఏం జరుగుతోంది ఎలైజా" అని ఆమె గట్టిగా అడిగింది. "ఈ చిహ్నం అర్థమేమిటి?" ఎలైజా కళ్ళలోకి ఆమె నేరుగా చూశాడు. కొద్దిగా భయంగా అనిపించినా వెంటనే తన భావాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. "ఇది పాత చిహ్నం మాత్రమే" అని అతడు నిర్లక్ష్యంగా అన్నాడు. దీనికి ఎలాంటి అర్థం లేదు. కానీ ఎమిలీకి అది నిజం కాదని స్పష్టంగా తెలిసిపోయింది. ఎలైజా శరీర భాషలోని ఉద్వేగం ఆమెకు కనిపించింది. "నేను నమ్మడం లేదు" అంది ఎమిలీ ధైర్యంగా. "మీరు ఏదో దాచిపెడుతున్నారు." ఎలైజా కళ్ళను కొరపెట్టాడు. ఒక క్షణం అతడు కోప్పడతాడేమో అనిపించింది. కానీ వెంటనే అతడు ఊపిరి తీసుకున్నాడు. కొంచెం నవ్వుతూ అన్నాడు. "నీ మాట సరైనదే" అన్నాడు మృదువుగా. "నేను ఏదో దాచిపెడుతున్నాను. కానీ ఇప్పుడు నీతో పంచుకోలేను." ఎమిలీకి అసహనంగా అనిపించింది. ఆమెలో ఆసక్తి ఇంకా పెరిగింది. ఎలైజా ఏం దాచిపెడుతున్నాడో, ఎందుకు అంత రహస్యంగా ఉంచాలని చూస్తున్నాడు? "సరే" అంది చివరికి. "నాకు అర్థమైంది. కానీ ఒకే ఒక్క ప్రశ్న అడగనా?" ఎలైజా తలాడించాడు జాగ్రత్తగా గమనిస్తూ. "మీరు రేవెన్స్‌వుడ్‌తో ఉన్న సంబంధం ఏమిటి?" అని ఎమిలీ నేరుగా అడిగింది. "మీరు నిజంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు?" ఎలైజా ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని కళ్ళలో చిన్నపాటి బాధ మెరుపులా అనిపించింది. "నా గతం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను" అన్నాడు మెల్లగా. "నా కుటుంబానికి ఏమైంది అనేది తెలుసుకోవాలన్నదే నా ప్రయత్నం." ఎమిలీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసింది. "మీ కుటుంబమా?" అని అంది. "వారికేమైంది?" అని అడిగింది. ఎలైజా కళ్ళలో మబ్బు కమ్ముకున్నట్టుగా అనిపించింది. అతడు దృష్టిని తిప్పుకున్నాడు. "అది చాలా పెద్ద కథ" అన్నాడు. "కానీ ఓ రోజు చెప్పాలంటే తప్పకుండా చెప్తాను." ఎమిలీ మ్యాన్షన్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆమె మనసులో ఒక కొత్త అనుమానం ఊగిసలాడుతోంది. ఇది తాను ఊహించిన దానికంటే పెద్ద విషయం అనిపించింది. ఎలైజా గతం, ఆ రహస్య చిహ్నం, ఈ రెండింటికి ఏదో లోతైన సంబంధం ఉన్నట్టుంది. అది తెలుసుకునే వరకు ఆమె ఆగదు. ఎలైజా మరియు అతని రహస్యమైన గతం గురించి ఎమిలీ ఆలోచించడం ఆపలేకపోయింది. అతడు ఇతరుల కంటే భిన్నంగా ఉన్నాడని ఆమె ఎప్పుడో గమనించింది. కానీ ఇంత లోతైన రహస్యం దాచిపెట్టాడని ఆమె ఊహించలేదు. తన బుక్ స్టోర్ వైపుగా నడుస్తూ ఎలైజా కుటుంబానికి ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆవేశం ఆమెను వెంటాడింది. అతడు వెతుకుతున్న నిజం ఏమై ఉండొచ్చు అని. ఆమె దుకాణానికి చేరుకునేసరికి వెనుక గదిలో తన నానమ్మ అగ్నెస్ కూర్చుని చదువుతోంది. అగ్నెస్ రేవెన్స్‌వుడ్ చరిత్ర గురించి అందరికన్నా మించి తెలిసిన జ్ఞానవంతురాలు, దయామయురాలు. "నానమ్మా" అని ఎమిలీ ఆమె పక్కన కూర్చుంటూ అంది. "నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా." అగ్నెస్ తన పుస్తకం నుంచి తలెత్తి చూసింది. "ఏమిటమ్మా?" అని ఆసక్తిగా అడిగింది. "నేడు నేను ఎలైజాతో మాట్లాడాను" అని ఎమిలీ మెల్లగా చెప్పింది. "అతడు రేవెన్స్‌వుడ్ చరిత్రపై రీసెర్చ్ చేస్తున్నాడు. నాకు అనుమానం అతడు ఏదో దాచిపెడుతున్నాడు. అతని కుటుంబం గురించి నీకు ఏమైనా తెలుసా?" అగ్నెస్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కళ్ళలో చిన్న భయం మెరుపులా మెరిసింది. "ఎలైజా కుటుంబానికి చీకటి చరిత్ర ఉంది" అంది ఆమె మృదువుగా. "వాళ్ళు కొన్ని చెడ్డ పనుల్లో ఉండేవారు. కానీ నాకు అనిపిస్తోంది ఆ సంగతి ఎలైజాకి తెలియదు" అని. ఎమిలీకి ఆశ్చర్యం వేసింది. "అంటే?" అని అడిగింది. అగ్నెస్ కాసేపు ఆలోచించినట్టు తల దించుకుంది. "చెప్పాలంటే ఎలైజా కుటుంబం చీకటి మాయలతో సంబంధం పెట్టుకున్నారు" అంది. "వాళ్ళు ఏదో శక్తిని పిలవాలని ప్రయత్నించారు. కానీ అది వాళ్ళు నియంత్రించలేకపోయారు." ఎమిలీకి ఒళ్ళు జలదరించింది. రేవెన్స్‌వుడ్ చరిత్ర లోపల రహస్యాలుంటాయని ఆమెకు తెలుసు. కానీ మాయలతో సంబంధం ఉందని ఆమె ఊహించలేదు. "వాళ్లకు ఏమైంది?" అని ఆమె నిదానంగా అడిగింది.
అగ్నెస్ కళ్ళలో మబ్బు కమ్ముకుంది. ఆమె దృష్టిని తప్పించుకుంది. ఆ కథ ఇప్పుడే చెప్పలేను అంది. కానీ వాళ్ళు చేసిన తప్పులకు చాలా పెద్ద ధర చెల్లించాల్సి వచ్చింది. ఎమిలీ దుకాణం నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆమె మనసు అసాధారణ ఆలోచనతో నిండిపోయింది. రేవెన్స్‌వుడ్ ఇంకా ఎన్నో రహస్యాలను దాచిపెట్టింది. ఎలైజా కుటుంబం, వారు చేసిన చీకటి మాయలు ఇవన్నీ ఆమెకు తెలిసే వరకు ఆమె ఆగదు. అగ్నెస్ ఎమిలీ మరియు ఎలైజాను తన ఇంటి లోతైన భాగంలో ఉన్న ఒక రహస్య గదికి తీసుకెళ్ళింది. ఆ గది పాతకాలపు వస్తువులు మరియు రహస్య పుస్తకాలతో నిండిపోయి ఉండేది. ఆమె ఎలైజా కుటుంబ చరిత్రను మరియు వారి గురించి చేయబడ్డ ఒక ప్రవచనాన్ని వివరించడం మొదలుపెట్టింది. ఎలైజా కుటుంబం ఒకప్పుడు రావెన్స్‌వుడ్‌లో శక్తివంతమైన మరియు గౌరవనీయమైన కుటుంబంగా ఉండేది. అగ్నెస్ తన స్వరంతో గంభీరంగా చెప్పింది. కానీ వారు అధికారానికి మరియు ఆకాంక్షకు లోనైపోయారు. వారు చీకటి మాంత్రికతను అభ్యసించడం మొదలుపెట్టారు. వారి పూజలు నెమ్మదిగా భయంకరమైనవిగా మారిపోయాయి. ఎమిలీ మరియు ఎలైజా ఆసక్తిగా వింటూ ఉండగా అగ్నెస్ ఆ కుటుంబం చేసిన ఒక పురాతన పూజా విధానాన్ని వివరించింది. అది ఒక శక్తివంతమైన శక్తిని పిలిచే విధానం, కానీ అది భయంకరంగా తలకిందులైంది. ఆ పూజ వాళ్లకు అపారమైన శక్తిని, ఈ పట్టణంపై అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో జరిగింది. అగ్నెస్ చెబుతూ ఆమె కళ్ళలో ఆందోళన తేలింది. కానీ అది ఒక భయంకరమైన దయ్యాన్ని విడుదల చేసింది. అది ఇవాల్టికి రావెన్స్‌వుడ్‌ను వేధిస్తుంది. ఎలైజా కళ్ళలో భయం వ్యక్తమైంది. అతను తన కుటుంబం లోపాలన్నదని ఎప్పుడూ భావించేవాడు, కానీ ఇంత చీకటి కర్మలను ఊహించలేదు. మనం దీన్ని ఆపేందుకు ఏం చేయాలి? ఎమిలీ ధైర్యంగా అడిగింది. మనం కూర్చొని ఏమీ చేయకుండా ఉండలేము. అగ్నెస్ తలూపుతూ గంభీరంగా నవ్వింది. నాకు ఒక ఆలోచన ఉంది అని చెప్పింది. కానీ అది ధైర్యాన్ని, త్యాగాన్ని అవసరం చేస్తుంది. మీరు ఇద్దరూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగింది. ఎమిలీ మరియు ఎలైజా తలూపారు. వారి హృదయాలు వేగంగా కొట్టుకుంటున్నాయి. వారు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. రావెన్స్‌వుడ్‌ను ఆ దయ్యం నుంచి కాపాడాలని నిశ్చయించుకున్నారు. మనము ఒక ప్రయత్నమాయ పూజ చేయాలి, అగ్నెస్ నెమ్మదిగా చెప్పింది. అది ఆ దయ్యాన్ని తిరిగి దాని లోతైన చీకటి లోకానికి పంపిస్తుంది. ఎలైజా అగ్నెస్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మనకి ఇలా చేస్తే శక్తి ఉందా? అగ్నెస్ చిన్నగా నవ్వుతూ తలూపింది. నాకు జ్ఞానం ఉంది. అవసరమైన సాధనాలు ఉన్నాయి. కానీ ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక తప్పు చేస్తే దాని ప్రభావం భయంకరంగా ఉంటుంది. ప్రయత్నమాయ పూజ విధానం చేసే రాత్రి చివరకు వచ్చింది. ఎమిలీ, ఎలైజా మరియు అగ్నెస్ రావెన్స్‌వుడ్ అంచున ఉన్న పాత, విస్మరించబడిన చర్చ్‌లో నిలబడ్డారు. చుట్టూ కొవ్వొత్తులు, పురాతన వస్తువులు ఉన్నాయి. వాతావరణం తీవ్రంగా ఉత్కంఠభరితంగా ఉంది. వారు చాలా కాలంగా పట్టణాన్ని వేధిస్తున్న చీకటిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. వారు పూజ మొదలుపెట్టగానే చర్చ్‌లోని వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. కొవ్వొత్తులు మరిగిపోయాయి. గోడల మీద నీడలు నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించాయి. ఎమిలీ మరియు ఎలైజా మంత్రాలు ఉచ్చరించసాగారు. వారి స్వరాలు స్థిరంగా, బలంగా ఉన్నాయి. కానీ వారు పూజ తుది దశకు చేరుకోగానే చర్చ్ వెనుక భాగంలో ఒక చీకటి ఆకృతి కనిపించింది. అతను మాల్కాయ్, ఎప్పటినుంచో వెనుక నుంచి ఈ ఘటనలన్నింటినీ నియంత్రిస్తున్న మాంత్రికుడు. నిరుపయోగమైన వాళ్ళారా? మాల్కాయ్ కొంచెం కొంటెగా నవ్వుతూ చెప్పాడు. అతని కళ్ళలో క్రూరత మెరుస్తోంది. నన్ను ఓడించగలరని మీకు నమ్మకమా? నా వెనుక పాత దేవతల శక్తి ఉంది. ఎలైజా మరియు ఎమిలీ ధైర్యంగా నిలబడ్డారు. వారు ఎంతటి ప్రమాదమైనా పూజ పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. మాల్కాయ్ తన మంత్రాన్ని పఠించసాగగానే చర్చ్ అంతా
ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. గాలిలో విద్యుత్ ఉత్సాహం చాటిల్లింది. వాస్తవం స్వరూపమే చీలిపోతున్నట్టు అనిపించింది. ఆ కలకలంలో ఎమిలీ మరియు ఎలైజా ఆ చెడు మూలాన్ని ఎదుర్కొంటారు. అది ఎలైజా కుటుంబ పాత పూజ వల్ల ఎవేరిగా లేపబడిన ఒక చీకటి శక్తి. ఆ శక్తి భయంకరంగా పెద్దది. అది చర్చ్ అంతా నింపేస్తూ దారి వేసిన ప్రతిదీ నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఎమిలీ మరియు ఎలైజా ఆగలేదు. వారి స్నేహం, ధైర్యం వారిని అటు చీకటి ఎదుర్కోవడానికి శక్తిని ఇచ్చింది. చివరి శక్తితో వారు పూజను పూర్తి చేశారు. ఆ దయ్యాన్ని నరకపు లోతుల్లోకి తిరిగి పంపించారు. చర్చ్ నిశ్శబ్దంగా మారింది. కొవ్వొత్తులు ఆర్పోయాయి. చీకటి వెనక్కి వెళ్ళిపోయింది. కాసేపు కూర్చున్నారు. ఎమిలీ మరియు ఎలైజా ఒకరినొకరు చూసుకున్నారు. వారి కళ్ళు తేలికగా ఊపిరి పీల్చుకున్న స్వాంతన, గెలిచిన ఆనందం. వారు రావెన్స్‌వుడ్‌ను కాపాడారు. కానీ వారు చర్చ్ నుంచి బయలుదేరుతున్నప్పుడు అగ్నెస్ నీడల మధ్య నిలబడి ఉండడం చూశారు. ఆమె ముఖంలో మళ్ళీ దిగులుగా కనిపించింది. ఏవమ్మా, ఏం జరిగింది? ఎమిలీ ఆందోళనతో అడిగింది. అగ్నెస్ చిరునవ్వుతో, కన్నీటితో, ముసుకబారిన కళ్ళతో చెప్పింది. మీ ఇద్దరిపైన నాకు గర్వంగా ఉంది. మీరు ధైర్యవంతమైన వారిగా ఎదిగారు. మీ జీవితాల్లో భాగమవ్వడం నాకు గౌరవంగా ఉంది. వారు చర్చ్ నుంచి బయటకు వచ్చారు. ఎమిలీ మరియు ఎలైజా అర్థం చేసుకున్నారు. వారి ప్రయాణం ఇక్కడ ముగియలేదు. ఇంకా చాలానే ఎదురవుతుంది. కానీ వారు వాటిని కలిసి ఎదుర్కొంటారు. స్నేహితులుగా, మిత్రులుగా. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.